న్యాయస్థానాలతో మొట్టికాయలు వేయించుకోవడం, అది కూడా ఎన్నికలు ఇంకో ఏడాదిలో ఉండగా ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందికరమైన విషయమే. తమిళనాడు మంత్రివర్గం నుంచి ఇటీవల 2 మంత్రులు రాజీనామా చేయడం వెనుక చాలా అంశాలు పనిచేశాయి. ఓ వారం గడువిచ్చి పదవి కావాలో జైలు కావాలో తేల్చుకోమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత తన బెయిల్ రద్దు కావడం ఖాయమని సెంథిల్ బాలాజీకి అర్థమైపోయింది. సెంథిల్ విషయంలో డిఎంకే ప్రభుత్వం ఆది నుంచి ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ వచ్చిందో తెలియనిదేమీ కాదు. మరో మంత్రి పొన్ముడి కూడా హిందూ మత సంబంధిత వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మద్రాస్ హైకోర్టుతో చీవాట్లు తిని రాజీనామా చేయాల్సి వచ్చింది. ఏడాదిలో ఎన్నికలున్న నేపథ్యంలో న్యాయస్థానాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులను గ్రక్కున విడవకపోతే వారి నిష్క్రమణ వల్ల రేపటి ఎన్నికల్లో కలిగే రాజకీయ నష్టం కంటే ప్రజల్లో ముందుగానే అప్రతిష్ట పాలవుతామన్న భయం డిఎంకే అధినాయకత్వాన్ని వెంటాడి ఉంటుంది. వీరి రాజీనామాలను డిఎంకే నాయకులు ఏ విధంగానైనా సమర్థించుకోవచ్చు గాని న్యాయస్థానాలే వీళ్ళిద్దరినీ బయటకు గెంటేశాయన్నది వాస్తవం. సెంథిల్ రాజీనామా విషయం తెలియగానే ఆయన బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. క్యాష్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఉన్న మంత్రి గారు బయట ఉంటే అందరినీ ప్రభావితం చేస్తారు కనుక మళ్లీ జైలుకు పంపేయాలని ఒక బాధితుడితో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కోరిన విషయం తెలిసిందే. కేసు తేలే వరకు సెంథిల్కు మళ్లీ మంత్రి పదవి ఇవ్వకూడదన్న నిబంధన విధించాలంటూ న్యాయమూర్తిని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థిస్తూ ఆ నియమం లేకుంటే మరో నెలలో అంటే మే 24న సదరు న్యాయమూర్తి రిటైర్ అయిన మర్నాడే సెంథిల్ మళ్లీ మంత్రి అయిపోవచ్చునని ఓ హెచ్చరిక కూడా చేశారు. అదే కనుక జరిగితే అప్పుడు మళ్లీ బెయిల్ రద్దు కోసం రండి అంటూ న్యాయమూర్తి అన్నారు. నిజానికి సెంథిల్ బాలాజీ విషయంలో డిఎంకే ఆది నుంచి అదే రీతిన వ్యవహరిస్తూ వచ్చింది. 2023 జూన్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈయనను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించినప్పటికీ దర్యాప్తు సాగక బాలాజీ అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారని 21వ అధికరణ ఉల్లంఘన జరుగుతోందని చెప్పి సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు గతేడాది సెప్టెంబర్లో బెయిల్ మంజూరు చేసింది. డిఎంకే శ్రేణుల ఘన స్వాగత సత్కారాల మధ్య జైలు నుంచి బయటకొచ్చిన సెంథిల్ను 48 గంటల్లోనే స్టాలిన్ మళ్లీ మంత్రిని చేసేశారు. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మాత్రమే ఇచ్చిందని, నిర్దోషి అనలేదని స్టాలిన్కు తెలియకపోదు. జయలలిత హయాంలో ప్రభుత్వ రవాణా సంస్థలో ఉద్యోగాలు అమ్ముకున్న ఆరోపణల మీద సిట్ దర్యాప్తులో సెంథిల్ కుట్రంతా వెలుగు చూసి న్యాయస్థానాలకు చేరింది. నిజానికి సెంథిల్ అవినీతి మీద విపక్ష నేతగా స్టాలిన్ స్వయంగా పోరాడారు. తాను శాసనసభలో సాక్ష్యాలు సమర్పించిన చర్యలు లేనందున జయలలిత ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ తర్వాత జయలలిత దూరం పెడితే డిఎంకేలో చేరిన సెంథిల్ను చేరదీసి మరింత నిస్సిగ్గుగా ఆయన పక్షాన వ్యవహరించడం ఆరంభించారు. సెంథిల్ పదవిలో ఉంటే దర్యాప్తు ప్రక్రియకు విఘాతం కలుగుతుందంటూ అప్పట్లో రాజ్భవన్ నుండి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు చాలా మందికి గుర్తుకొస్తోంది. సెంథిల్ జైల్లో ఉన్నా కూడా 8 నెలల పాటు పోర్ట్ఫోలియో లేని మంత్రిగా కొనసాగారు. క్యాష్ ఫర్ జాబ్స్, మనీ లాండరింగ్ ఆరోపణలతో పాటు అంతకు పూర్వం నుంచే ఆయనపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పదవి నుంచి తప్పించినప్పటికీ అవినీతి పరుడిని వెనకేసుకొచ్చిన అప్రదిష్ట స్టాలిన్కు తప్పదు. మరో మంత్రి పొన్ముడి సైతం ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో ఇరుక్కుని కేవలం న్యాయస్థానాల ఉపశమనాల కారణంగా బయట తిరుగుతూ చిత్తం వచ్చినట్టు మాట్లాడుతూ స్వేచ్ఛను దుర్వినియోగం చేసిన వారే. కోర్టుల కారణంగా 2 మంత్రులను వదిలించుకున్నంత మాత్రాన స్టాలిన్కు అంత సులభంగా మచ్చ తొలగిపోదు.